అందరికీ నమస్కారం అండి. ఈరోజు భీష్మ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి దినం. దీని అంతర్వేది ఏకాదశి అంటారు. మాఘమాసంలో వస్తుంది. దశమి రోజు మొదలుకొని పౌర్ణమి వరకు కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఇది కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం అండి. సాగర సంగమ తీరన్న పవిత్ర వశిష్ట నది, అదేవిధంగా సముద్రుడు కూడా సంగమ ప్రదేశంలో వేస్తున్నటువంటి స్వామి నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందినటువంటిది ఈ నరసింహస్వామి తిరునాళ్ళు. అంటే ఈ ప్రాంతంలో అందరికీ కూడా పెద్ద పండగ. 5 రోజులు తీర్థం జరుగుతుంది. గొప్ప మహత్యము ఉన్నటువంటి భగవంతుడు. ఈ భగవంతుడు ఈ దేవుడు సంబరం అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వారు, చుట్టుపక్కల ఊళ్ళో అందరూ కూడా పెద్ద పండగలాగా జరుపుకుంటారండి. ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చినటువంటి పండుగ. ఈ రోజున ప్రాతకాలమే లేచి లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేసుకొని ఈ యొక్క రవకేసరిని స్వామికి నివేదన చేసినట్లయితే ఏకాదశి వ్రత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. సకల శుభాలను ప్రసాదించేటటువంటి భగవంతుడు నరసింహస్వామి.